హాయ్ అండి. నేనైతే మునక్కాయల సాంబార్ వేస్తున్నానండి. దీంట్లో తిరువాత, ఉల్లిగడ్డ, ఎల్లిపాయ, తిరువాత గింజలు, మిరపకాయ, కరివేపాకు వేసి ఉడికించుకుంటుందండి. ఇక్కడైతే పప్పు ఉడికించి ఎంచి పెట్టుకున్నాను. దీంట్లో పసుపు, ఎల్లిపాయ, ఓ 2 పచ్చిమిరపకాయలు వేసి ఉడికించుకొని ఎంచుకున్నాను. కొంచెం చింతపండు నానబెట్టుకున్నానండి. కొంచెం అయితే ఇంగువ వేసుకుంటున్నాను. సాంబార్లో ఇంగువ వేసుకుంటే అయితే బాగుంటుందండి. ఇప్పుడైతే మునక్కాయలు వేసుకున్నానండి. మునక్కాయలు బాగా నూనెలో మగ్గాలి. మగ్గినాకైతే సాంబార్ పోసుకుంటాను ఉడికించుకునేది. సాంబార్ అయితే ఉడుకుతుందండి. మా సాంబార్ మునక్కాయల సాంబారు అండి ఉడుకుతుంది కదండి. ఎంతో టేస్ట్ అయిన మునక్కాయల సాంబార్ అయితే రెడీ అండి. మీరేం చేసుకున్నారు? మా సండే అయితే మునక్కాయల సాంబార్ అండి. మీరేం చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మధ్యాహ్నం లంచ్కి అయితే ఇదండి. బాయ్ మరి.